డ్రైవర్లు వచ్చారు, ఒకసారి డ్రైవర్లతో మాట్లాడదాం. వాళ్ళ కష్టాలు ఒకసారి ఇనుమని చెప్తా ఉన్నారు. రండి అన్న. నమస్తే. జాగ్రత్త, మెల్లగా రండి. లైట్ లైట్ తొందర మైకి ఆయనకు చెప్పన్నా. అన్న శ్రీయుత గౌరవనీయులైన క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రం విషయం ఈ క్రింద ఇవ్వబడిన డిమాండ్లను డ్రైవర్ల దృష్ట్యా సానుకూలంగా పరిశీలించాలని మనవి. ప్రతి డ్రైవర్కు బీమా సౌకర్యం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కల్పించాలి. ప్రతి డ్రైవర్కు ఇల్లు లేని డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి. ప్రతి డ్రైవర్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు హెల్త్ కార్డు అమలు చేయాలి. డ్రైవర్లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ప్రతి డ్రైవర్కు డ్రైవర్ బంధు అమలు చేయాలి. డ్రైవర్ డేని ప్రభుత్వం ప్రకటించాలి. ప్రతి డ్రైవర్కు లైసెన్సును ప్రభుత్వమే ఇప్పించాలి. ప్రతి డ్రైవర్ లైసెన్స్ రెన్యువల్కు అవసరమయ్యే స్టడీ సర్టిఫికేట్ నిబంధనను ఎత్తివేయాలి. గ్రీన్ ట్యాక్స్ను ఎత్తివేయాలి. ప్రతి వెహికల్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ఫీజులు తగ్గించాలి. కీసరి సదయ్య ముదిరాజు, అధ్యక్షులు, ఆల్ డ్రైవర్స్ యూనియన్, పెద్దపల్లి జిల్లా. అన్ని డ్రైవర్లు అయితే ఇందులో ప్రతి డ్రైవర్ కు బీమా సౌకర్యం కల్పించాలంటారు. ఆల్రెడీ మనకు దాంట్లోనే ఉంటది కదా, అంటే ఇన్సూరెన్స్ ఉంటది కదా. లేదు మళ్ళన్న, ఇది సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఆనాడు 5 లక్షల రూపాయలు కల్పిస్తామని చెప్పడం జరిగింది మళ్ళన్న. అయితే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం మేమే ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన ఈ ఏర్పడ్డ 10 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక రవాణా చట్టాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయో వీటిని నడవాల్సినటువంటి ప్రభుత్వం ఓలా, ఊబెర్, ర్యాపిడో అని ఒక ప్రైవేట్ సెక్టార్ రవాణా చట్టాలు తీసుకొచ్చి పెట్టింది. ఇక్కడ పెట్టి ఆనాడు మాకు 1986/3 యాక్ట్ ప్రకారం 22 రూపాయలు ఫర్ కిలోమీటర్ ఇవ్వాలి. బేస్ పేర్ అమౌంట్ 150 రూపాయలు ఇవ్వాలి. బిలో 5 కిలోమీటర్స్ అని ఉంటాయి. అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన ఆనాడు ఉన్నప్పుడు ఆయన ఐటీ సెక్టార్లో ఐటీ కంపెనీలకు గాను మమ్మల్ని సవరిస్తూ ఎల్లో బోర్డులుగా అక్కడ మమ్మల్ని పెట్టి మినీ క్యాబ్కు 17 రూపాయలు, షెడాన్కి 20 రూపాయలు, 22 రూపాయలు ఎస్సీవీ వెహికల్స్కి ఇవ్వాలని చెప్పి పెట్టుంటే వాటిని ఇవాళ ఈ కార్పొరేట్ రవాణా సంస్థలైన ఓలా, ఊబర్ని ప్రగతి భవన్లో ఓపెన్ చేశారన్న సీఎం క్యాంప్ ఆఫీస్లో. వాళ్ళు ఇక్కడికి వచ్చి పెత్తనం వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఇవాళ ఈ 10 సంవత్సరాలలో 180 మంది మా డ్రైవర్ బడు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మా డ్రైవర్ కార్మికులు చనిపోతే ఎవరు పట్టించుకోలేనా? 30 మంది డ్రైవర్లని కిరాయి రూపంలో వచ్చిన కొంతమంది దుండగులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జూజానికి, గంజాయికి, డ్రగ్స్కు అలవాటు పడ్డ హైదరాబాద్లో ఉన్న కొంతమంది మూకలు బుకింగ్ చేసుకుని డ్రైవర్లను తీసుకుపోయి 30 మందిని చంపేస్తూ కూడా గవర్నమెంట్ పట్టించుకోవాలన్న. ఈ రవాణా మంత్రి ఏమో ఈ పువ్వాడ అజయ్ అని చెప్పి నిన్న పోయి ఒక సభలో చూస్తానన్న, మన దాంట్లోనే న్యూస్లో చూసినట్టున్నా కారు గుర్తుకు ఓటేని జెండా ఊపుతున్నాడు. ఇట్లా జెండా ఊపుతున్నాడు. కారు గుర్తుకు ఓటైన ఒక రవాణా మంత్రి ఇంతవరకు డ్రైవర్లు చనిపోతే పట్టించుకోలే. అదేవిధంగా ఈ యొక్క ఈ మల్లారెడ్డి అని చెప్పి ఈయన కార్మిక మంత్రి అన్న, ఆయన రవాణా మంత్రి, ఈయన కార్మిక మంత్రి. ఈయన ఎలక్షన్ వచ్చిందంటే మందు పోతాడు తప్ప కార్మిక చట్టంలో ఈ డ్రైవర్లు ఏం చేస్తున్నారని పట్టించుకుంటలే. 16 నుంచి 18 గంటలు కష్టపడుతున్నామన్నా మా ఓలా, ఊబెర్, ర్యాపిడ్ కంపెనీలలో. మాకు ఇచ్చేది ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్లో ఎక్కడన్నా దింపాలంటే 35 నుంచి 40 కిలోమీటర్లు 400 ఇస్తారన్న. ఈ 400ల్లో 250 రూపాయలు టోల్ గేట్ కట్టాలన్నా ఎయిర్పోర్ట్ వాళ్ళకు, జిఎంఆర్ వాళ్ళు కట్టాలి. దీంట్లో డీజిల్ పోసుకోవాలి. చేతిగా మళ్ళీ మేమే చేయనిచ్చి ఒక 150 రూపాయలు 100 రూపాయలు వేసి ఇలా బతుకుతున్నాం. ఓలా కమిషన్ ఎంత? ఓలా 35 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడు. 30% కమిషన్ అన్న, 5% ట్యాక్స్ మా దగ్గరే. మేము మొత్తం సంపాదించిన దాంట్లో వాడు కట్టాడు ట్యాక్స్, మా దగ్గర వసూలు చేసి వాడు కడతాడు. రోజు ఒక 3000 బిజినెస్ చేస్తే 1000 రూపాయలు ఓలా ఊబర్ కమిషన్ తీసుకుంటున్నారు సార్. ఒక 1000 రూపాయలు మాకు మిగులుతున్నాయి, 1000 రూపాయలు డీజిల్ పోతుంది. ఆ ఓలా ఊబర్ ధర్నా చేస్తే కూడా ఎమ్మటే కేటీఆర్ ఒక మెసేజ్ పెడితే తీసుకుపోయి అందరు పోలీస్ స్టేషన్ లో చెల్లపల్లి జైల్లో చేస్తున్నారు సార్. గవర్నమెంట్ గతంలో ఊబర్ సిఓ వచ్చిండనా ఈ హైదరాబాద్ నగరానికి తాజ్ డెక్కన్ హోటల్ రహస్యంగా ఊబర్ సిఓ, మెట్రో యాజమాన్యం ఎన్విఎస్ రెడ్డి ప్లస్ ఈ ఓలా యాజమాన్యం వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి నాయన నరసింహారెడ్డి, పాపం పెద్ద చనిపోయినారు. నాయన నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్గా ఉండే, పట్నం మహేందర్ రెడ్డి రవాణా మంత్రిగా ఉండే, ఐటీ సెక్టార్ సెక్రటరీ జేఎస్ రంజన్ ఉంటే ఆడ ఇద్దరమే పోయినామన్నా. పోయి ఆ స్టేజ్ మీద మాట్లాడుతుంటే అయ్యా అప్పటికే 35 మంది డ్రైవర్లు చచ్చిపోయారు. గల్లా పట్టుకుని మీరు ఎట్లా చేస్తారు సార్, ఇట్లా ఈ విధంగా ఏ విధంగా మాకు ఇబ్బంది పెడుతున్నారు, ఇంత ఇబ్బంది పెడుతున్నారు, మేము ఏం చేయాలి, ఎట్లా బతకాలని చెప్పి ఈ ఫైనాన్స్ వేధింపులు పక్కన, ఈ యొక్క సీజర్లు భయభ్రాంతులకు పక్కన బూతులు తిట్టడం, ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటే సరైన ఫేర్ రాలే, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు అని చెప్పి మా డ్రైవర్లు అని చెప్తే ఎక్కడా కూడా వినిపించుకోకుండా నా మీద మొత్తం రౌడీజము, గుండాయిజం, అక్కడ కేసులు పెట్టడం, గన్నులు పెట్టడం. మళ్ళీ అట్లా
చంపేస్తారు అనుకున్నా నేను. సచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మా డ్రైవర్లకు న్యాయం జరగలేదు కాబట్టి నా సాగుతో న్యాయం జరుగుతుంది అనుకున్నా. కానీ నన్ను అసెంబ్లీ ముట్టడిలో కూడా లోపలేసి 4 కార్లు తగలబడ్డాయి. మళ్ళీ నన్ను తగలబెట్టుకున్నా. అసెంబ్లీ ముట్టడిలో కూడా బాత్రూమ్లు కలిగించింది. మళ్ళీ బాత్రూమ్లు గడిపించి ఇవాళకి మొన్న కొట్టేసుకున్న కేసు. అప్పులు సప్పులు చేసి కేసులు వదిలి మొన్న కొట్టేసుకున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్, లారీ డ్రైవర్, బస్సు డ్రైవర్, 4 వీల్ ఆటో డ్రైవర్, స్కూల్ వ్యాన్ డ్రైవర్, ఏ ఒక్క డ్రైవర్కి ఎత్తుకున్నా కూడా ఎక్కడా కూడా మాకు ఎటువంటి కార్మిక రవాణా చట్టాలు అమలు కాల. మళ్ళా మా డ్రైవర్ కుటుంబీకులు మొన్న కరోనా కష్టకాలంలో మేము కానీ లేకపోతే, మా బడుగు బలహీన వర్గాలన్న ఉన్నటువంటి మా డ్రైవర్ కుటుంబీకులు లేకపోతే ఈ అంబులెన్స్ డ్రైవర్ ఇవన్నీ మీ కష్టాలు అన్న. డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్లన్నా మాకు ఇక్కడ గవర్నమెంట్ అన్న ఈ 10 సంవత్సరాల్లో ఏం చేయలేదు కాబట్టి మాకు రేపు పొద్దున్న వచ్చేటటువంటి గవర్నమెంట్ ఏదైనా ఈ కలిబుల్లి మాటలు చెప్పి చంద్రశేఖర్ మాటలు నమ్మలేమన్నా. మేము మొన్న ఎయిర్పోర్ట్ వేదికగా మా డ్రైవర్ మీద దాడి చేసిన మళ్ళా 250 రూపాయలు మేము ఎట్లా కట్టాలి, ఎట్లా బతకాలని వాళ్ళని అడిగితే ఎయిర్పోర్ట్ యాజమాన్యం జులుం విధించి మా డ్రైవర్ను కొట్టింది. మా డ్రైవర్ను కొట్టినప్పుడు హుటాహుట్టి నేను అక్కడ పోయినా. అక్కడ పోతే నన్ను శంషాబాద్లో ఆ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి పెట్టారు. ఆడికి పోయి మేము అడిగినాం, మేము అయ్యా ఈ రాష్ట్రాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం 250 రూపాయలు మేము కట్టలేమని చెప్పి వాళ్ళని ఎయిర్పోర్ట్ వాళ్ళని అంటే నా మీద ఇప్పటికీ చేస్తున్నారు. మేము బుధవారం నుంచి బంద్ ప్రకటించినాం. మా డిమాండ్ వచ్చేసి ఓలా, ఊబర్ అనే కార్పొరేట్ రవాణా సంస్థలు ఇక్కడ వద్దన్న. మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన డ్రైవర్ల బిడ్డల పక్షాన సొంత యాప్ కానీ లేదా మీటర్ విధానం ఇవ్వండి. మేము కోరేది అదే విధంగా మా డ్రైవర్లకు ఇళ్ల పట్టాలు, ఈఎస్ఐ కార్డు, ఒక యాప్ అందుబాటులోకి తెస్తే, ఎలాంటి కమిషన్ లేనటువంటి ఒక యాప్ అందుబాటులోకి తెస్తే మీరు అందరు చేరడానికి సిద్ధంగా 100% అన్న. మాకు అంతకు మించిన పుణ్యం ఉండదు మహాప్రభు. నామమాత్రం ఉండాలి, ఎందుకంటే మెయింటెనెన్స్ ఉంటుంది అన్న. అంతకు మించిన పుణ్యం మాకు ఉండదు మహాప్రభు. మాకు సొంత యాప్ విధానం ఇస్తే ఇవాళ మళ్ళా స్కూటర్ అన్న నా సొంతానికి తెచ్చుకున్నాను అనుకో తిరగనికి. స్కూటర్ బుకింగ్ లో పెట్టుకోబోతున్నా. నేనేమంటున్నా అంటే గతంలో నా దగ్గర చాలా ప్రతిపాదనలు వచ్చినాయి. అట్లాంటి ఒక యాప్ ను చూజ్ చేద్దాం. చూజ్ చేసి మన డ్రైవర్లు అందరూ అందులోకి వస్తే మనకి దందా లేకపోతే వాడే వెళ్ళిపోతాడు.